Welcome to our 6/9 News channel, Health Tips. ఈరోజు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ అంశంతో మీ ముందుకు వచ్చాం. ఉదయం నిద్ర లేవగానే టూత్ పేస్ట్తో బ్రష్ చేసుకుంటారు. అయితే ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? మీరు వాడే టూత్ పేస్ట్ ఏ రకానికి చెందిందని? అంటే మీరు వాడే టూత్ పేస్ట్ వెజ్ అవునో కాదో అని తెలుసా? చాలామందికి ఈ విషయం తెలీదు. మనం వాడే టూత్ పేస్ట్ వెజ్జా ఆర్ నాన్ వెజ్జా? మీరు వాడే టూత్ పేస్ట్లో వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏది వాడుతున్నారో ఇక్కడ తెలుసుకోండి. మనం నిద్రలేచిన వెంటనే చేసే మొదటి పని దంతాల్ని శుభ్రం చేసుకోవడం. చాలామంది టూత్ పేస్ట్ వాడుతుంటారు. అయితే మీరు వాడే టూత్ పేస్ట్ వెజ్ లేదా నాన్ వెజ్ అని ఎప్పుడైనా ఆలోచించారా? అవునండి, టూత్ పేస్ట్లో వెజ్ లేదా నాన్ వెజ్ ఉంటాయి. టూత్ పేస్ట్ తయారు చేయడానికి అనేక రకాల వస్తువులు, రసాయనాలను ఉపయోగిస్తారు. ఇది మన దంతాలను జాగ్రత్తగా చూసుకుంటుంది, నోటిని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. మనలో చాలామంది టూత్ పేస్ట్ను కొనుగోలు చేసేటప్పుడు దానిలో ఉపయోగించే పదార్థాల కంటే రుచి, బ్రాండ్, తెల్లబడడం, క్లెయిమ్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే దానిలో ఏమి ఉపయోగించారో తనిఖీ చేస్తారు. చాలామంది వెజ్ మాత్రమే తింటారు, నాన్ వెజ్కి దూరంగా ఉంటారు. అలాంటి వారు వాడే టూత్ పేస్ట్ వెజ్ లేదా నాన్ వెజ్ అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. టూత్ పేస్ట్ వెజ్ అవునో కాదో తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. టూత్ పేస్ట్ కూడా వెజ్ ఆర్ నాన్ వెజ్? టూత్ పేస్ట్లో నాన్ వెజ్ ఉందా లేదా అనే దానిపై చాలా చర్చలు జరిగాయి. టూత్ పేస్ట్ తయారీకి నాన్ వెజ్ పదార్థాలు అవసరం లేదని చాలామంది పరిశోధకులు తేల్చారు. టూత్ పేస్ట్లో ఎక్కువగా ఫ్లోరైడ్, అబ్రాజివ్లు, హ్యూమెంటెంట్లు, గ్లిజరిన్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. కానీ జంతువుల ఎముకల నుంచి సేకరించిన ఉత్పన్నాలను టూత్ పేస్ట్లో ఉపయోగించే అనేక కంపెనీలు కూడా ఉన్నాయి. దీని కారణంగా టూత్ పేస్ట్ నాన్ వెజ్ కావచ్చు. అదే సమయంలో టూత్ పేస్ట్లో ఎక్కువగా ఉపయోగించే గ్లిజరిన్ కూడా 2 వనరుల నుంచి తయారవుతుంది. మొదటిది మొక్కల ఆధారితమైంది, రెండవది జంతువుల చర్మం మొదలైన వాటి నుంచి వచ్చింది. ఈ తేడాను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ప్యాకేజింగ్ గుర్తులు. చాలా కంపెనీలు తమ ఉత్పత్తులు వెజ్ అవునో కాదో అని ప్యాకేజింగ్పై స్పష్టంగా సూచిస్తాయి. టూత్ పేస్ట్ ప్యాకేజింగ్పై ఆకుపచ్చ చుక్క ఉంటే అది పూర్తిగా శాకాహారం, అంటే దానిలో ఎలాంటి జంతు ఉత్పన్నం ఉండదని అర్థం. మరోవైపు ప్యాకేజీపై గోధుమ లేదా ఎరుపు చుక్క ఉంటే ఆ టూత్ పేస్ట్ నాన్ వెజ్ అని అర్థం. దానిని తయారు చేయడంలో జంతు ఉత్పన్నాలను ఉపయోగించారని తెలుసుకోవచ్చు. కొన్ని బ్రాండ్లు ప్రత్యేకంగా వీగన్ అని సూచిస్తుంటే లోగోలను ఉపయోగిస్తారు. వీగన్ అంటే జంతువుల నుంచి తయారైన ఏ పదార్థాలను ఉపయోగించలేదని అర్థం. ఇక ఏం వాడతారో ఎలా చెక్ చేయొచ్చు? టూత్ పేస్ట్ తయారీకి ఎన్ని శాతం పదార్థాలు వాడారో దాని ప్యాకేజింగ్పై రాసి ఉంటుంది. అందుకే ఈ జాబితాను జాగ్రత్తగా చదవండి. గ్లిజరిన్ టూత్ పేస్ట్ ప్యాకేజింగ్పై వెజిటబుల్ గ్లిజరిన్ అని రాసి ఉంటే అది శాకాహారం. అయితే గ్లిజరిన్ మాత్రమే రాసి ఉంటే అది జంతువుల ఆధారితమైనట్లు ఉండే అంశం ఉంది. కాల్షియం, ఫాస్ఫేట్, జెలటిన్, స్టీరిక్ యాసిడ్ ఈ పదార్థాలు జంతువుల ఆధారితమైనవి కూడా కావచ్చు. వాటి మూలం స్పష్టంగా అంటే వెజ్ లేదా నాన్ వెజ్ అని పేర్కొనబడకపోతే అవి జంతువుల ఆధారితమైనవి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు టూత్ పేస్ట్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బ్రాండ్ వెబ్సైట్ లేదా కస్టమర్ సర్వీస్. మీ గందరగోళం ఇప్పటికీ తొలగకపోతే టూత్ పేస్ట్ తయారీ కంపెనీ వెబ్సైట్ను కూడా తనిఖీ చేయవచ్చు. చాలా బ్రాండ్లు వారి ఉత్పత్తి గురించి, దానిని ఎలా తయారు చేస్తారనే దాని గురించి వారి అధికారిక వెబ్సైట్లో సమాచారాన్ని అందిస్తాయి. దీంతో పాటు బ్రాండ్ యొక్క కస్టమర్ సర్వీస్ను సంప్రదించడం ద్వారా కూడా మీ అనుమానాలను తొలగించుకోవచ్చు. వీగన్ లేదా శాకాహార సర్టిఫైడ్ బ్రాండ్లను ఎంచుకోవండి. ఈ రోజుల్లో చాలా కంపెనీలు శాకాహారుల కోసం ప్రత్యేకంగా టూత్ పేస్టులను తయారు చేస్తున్నాయి. ఇలాంటి బ్రాండ్లు తమ ఉత్పత్తులు శాకాహారం అని స్పష్టంగా ప్రకటిస్తాయి. ప్లాంట్ ఆధారిత పదార్థాలను మాత్రమే ఉపయోగించే బ్రాండ్లను ఎంచుకోవడం వల్ల మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు.
ఇక మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం.